హాయ్ అండి, వెల్కమ్ టు రిషి ఫ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్టయితే నేను పెట్టే వీడియో మీకు నెక్స్ట్ వచ్చేసి బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా వచ్చేసి నేను 3 బనానాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1.5 కప్ వచ్చేసి షుగర్ తీసుకున్నానండి. సో షుగర్ 1.5 కప్ తీసుకున్నాను. సో మిల్క్ వచ్చేసి అందులో హాఫ్ తీసుకోవాలన్నమాట. సో నేను 3/4 కప్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను. సో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి, చిటికెడు సాల్ట్. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 కప్ వచ్చేసి మనం వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. అలాగే మైదా పిండి వచ్చేసి 1.5 కప్ తీసుకుంటున్నానండి. సో ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. సో ఈ స్టేజ్ సరిపోతుంది మనకు, అంటే ఇలా జారుడుగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. సో బటర్ పేపర్ ఉంటే ఇలా బటర్ పేపర్ పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసిన మిశ్రమంని దీంట్లో వేసేసుకోవాలి. సో పైనుంచి కొద్దిగా గార్నిషింగ్ కోసం ఏదైనా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇలా బాదం పలుకులు యూజ్ చేశాను. సో ఇలా పెట్టేసి ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇది మొత్తం ఉడికిపోయి ఉంటుంది అనమాట. సో ఇలా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేశాను. సో చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.